పట్టెడన్నం పెట్టి పుట్టెడు పుణ్యం మూట కట్టుకుంటున్నారు. ఈశ్వరుడి కరుణాకటాక్షాలు మెండుగా ఉంటాయి మీకు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ పరమేశ్వరుడిచ్చిందిగా మేం పంచాం. పంచే గుణం ఉండటమే మంచికి తార్కాణం. అది చాలు మీకు ఎల్లవేళలా మంచే జరగటానికి. మీ మంచి మనసే మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అంతా మీ అభిమానం స్వామీజీ. అభిమానం మీ చేతల వల్ల ఏర్పడింది. ఆశీర్వచనం నా మనసు మెచ్చి ఇస్తున్నాను. 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. మాలాంటి పేదోళ్ళకి మంచి చేయటం కోసం ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడమ్మా. మీ ప్రేమాభిమానాలు అందుతాయనే ఆ దేవుడు మమ్మల్ని ఇక్కడికి చేర్చుంటాడు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు తల్లి. పదండి. నా బతుకు పాడుగాను. ఫోన్ కూడా లాక్కుని దాచుకున్నారు. ఇంత బతుకు బతికి డ్రైనేజ్ లో పడిచొచ్చినట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగో నాకు భాగ్యరి దమ్మమ్మకు ఫోన్ చేసి ముందు ఈ విషయం చెప్పాలి. ఏదో ఒక ఐడియా ఇస్తుంది. శోధించాలి ఏదేమైనా ఎంతదైనా కానీ అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. ఈ టైంలో ఎవరు చేస్తున్నారు? యుఎస్ నుంచి హారతి ఏమైనా చేస్తుందా? కొత్త నెంబర్లా ఉందే, ఎవరిదై ఉంటుందబ్బా? రాంగ్ నంబర్ కావాలి, చెప్తా వాళ్ళ సంగతి. హలో అమ్మమ్మ గారు, నేను స్వర్ణని. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఈ నంబర్ ఎవరిది? ఎవరిదైతే ఏంలేండి, నా ఫోన్ లాక్కున్నారు. అందుకే ఈ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఫోన్ లాక్కున్నారా?
నా అవస్థలు ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. ఏమైంది స్వర్ణ? జీవచ్యవల్లా బతకాల్సిన పరిస్థితి. బతుకు మీద విరక్తి పుడుతుంది. అయ్యో, ఎందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావు? విరక్తి కాక ఏం మిగిలిందని సంతోషంగా మాట్లాడమంటారా అమ్మగారు? ఈ ముసలావిడ బెదిరింపులు ఎక్కువయ్యాయి. నన్ను కోరలు పీకిన పాములా, గోళ్లు కత్తిరించిన కుక్కలా, ముక్కు కోసిన పక్షిలాగా చేసింది. ఆవిడ గారి పెత్తనం అంతా చెలాయిస్తుంది. చూడు స్వర్ణ, ఆ మంగతాయారు తిక్క ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు. నువ్వు భయపడకో. నువ్వు ఏ స్థాయిలో కూర్చోవాలనుకుంటున్నావో ఆ స్థాయిలో నిన్ను కూర్చోబెట్టే బాధ్యత నాది. ముందు జరిగిందేమిటో చెప్పు. ఏం చెప్పి నిన్ను బెదిరించిందో చెప్పు. ఆ విషయానికి విరుగుడు నేను చెప్తాను. ఆవిడ పెత్తనాన్ని ఎలా తిప్పికొట్టాలో ఆలోచిస్తాను. వివరంగా జరిగింది జరిగినట్టు చెప్పు. ఏం చెప్పను? ఇవాళ ఈ మందంతా ఆ సీతామహాలక్ష్మి కొంపకు వెళ్లి అక్కడ వారి చేతుల మీదుగా పిచ్చి మొక్కలు అందుకుని భార్యా విధేయులు ఒకరు, భర్త విధేయులు ఒకరు, గ్రాని విధేయులు మరొకరు. అంతా కలిసి నాకు సంకెళ్ళు వేసి సన్నాసుల పక్కన నీదే సన్నాసి బతుకే అన్నట్టు చేశారు. ఓ అలాగా? నేను ఆలోచించి ఏం చెయ్యాలో చెప్తాను. దాని ప్రకారం నువ్వు స్టెప్పులేయి. అప్పుడు దిగుతాయి ఆ మంగతాయారు కలలు. ఏం చేయమంటారు? ఆలోచించి చెప్తానన్నానుగా. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రశాంతంగా నిద్రపో స్వర్ణ. సరే అమ్మమ్మ. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, మొక్కలు తీసుకున్నారా? ఉమ్, సరే చెప్తా. అవును సీత, ఈ గుళ్ళో తులసి మొక్క నాటాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకొచ్చింది? అన్ని ఆలోచనలలాగే ఇది కూడా వచ్చింది. అసలు ఇటువైపు ఎందుకు ఆలోచించావా అని. అటు లేదు ఇటు లేదు రఘు. ఎక్కడో ఎప్పుడో గుళ్ళో తులసి మొక్క నాటితే మంచిదని విన్నట్టు గుర్తొచ్చింది. పద రఘు. ఉమ్, తెలిసిన వాళ్ళంతా ఔషధ మొక్కలు నాటుతామంటే ఇచ్చాము. భగవంతుడికి ఒక మొక్క సమర్పించుకుంటే మంచిదనిపించింది. సర్వదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువుకు తులసిమాలంటే ఇష్టమని అంటారు. అనడమేంటి, కృష్ణావతారంలో తులసి దళానికే తూగిపోయాడు ఆ తులసీదళ ప్రియుడు. అందుకే ఈ తులసి మొక్క నాటితే దళాల్ని పూజకు ఉపయోగిస్తారు. ఇది మనం నాటిన మొక్క కనుక దళాలు మనం సమర్పించినట్టే అవుతుంది. ఆ దేవుని ఆశీర్వాదాలు మనకు అందుతాయన్న ఆలోచన వచ్చింది. ఇది వేసే ప్రతి చిగురు మన అభివృద్ధికి సూచన కావాలి. ఇది ఎలా శాఖోపశాఖలుగా విస్తరిస్తుందో మన వ్యాపారం కూడా అలాగే విస్తరించాలి. ఇది దేవుడికి పూజకి అంకితమైనట్టు మన లక్ష్యం, మన గమ్యం చేరి చెందరికో ఉపయోగపడేలా మన జీవితాలు అంకితం కావాలి. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది సీత. ఆ దేవుని ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మన ఆలోచనలో ధర్మం ఉంది, అలాగే మన ప్రయత్నంలో న్యాయం ఉంది. ఆ దేవుడు తులసి దళాల్ని అందుకుంటాడు, మనల్ని తప్పకుండా దీవిస్తాడు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఆ తులసి మొక్క అక్కడ పెట్టండి అమ్మా.
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అమ్మా తులసికి నీరు పోయండి. పోయండి అమ్మా. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్యమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం. దండం పెట్టుకోండమ్మా ఇద్దరు. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతైమౌక్తికానాం మాలాకృత్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగ. అమ్మా 3 ప్రదక్షిణాలు చేయండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజాపాం అణిమాదిభ్యావృతాం మయూఖైః అహమిద్యే విభావయే భవానీ. దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి తులసీవనం కావాలి. దీర్ఘాయుష్మాన్ భవ. రా. పద. సీత, నువ్వు శాఖోపశాఖలు కావాలని కోరుకున్నావు. పూజారి గారేమో తులసి వనమే కావాలని దీవించారు. అది మంచి తలుపుకి దక్కే ఆశీర్వాదం. ఎంత గొప్పగా ఆ వనం ఎదిగితే మన సమాజంలో అంత గుర్తింపు పొందే స్థాయికి ఎదుగుతాం రఘు. ఎస్ పిఠాపురం సీతామహాలక్ష్మి గారు, త్వరలో మీరు వ్యాపార సామ్రాజ్యంలో, పారిశ్రామిక రంగంలో మకుటం లేని మహారాణిలా ఎదగడం ఖాయం. ఇది దైవ సన్నిధిలో నేనన్న మాట. ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇలా నువ్వు నాకు తోడుగా ఉంటే ఎంతటి విజయాన్నైనా నేను సాధించగలను రఘు. ఏమిటి లక్ష్మి, ఇల్లంతా అలా తిరుగుతున్నావు? ఏమైంది? అత్తయ్య గారు, స్వర్ణ కనిపించడం లేదు. జాగింగ్కో జిమ్కో వెళ్ళుంటుంది. ఎందుకు ఆ కంగారు? లేదత్తయ్య, తన వాళ్ళకో రాత్రి నుంచి అదోలా ఉంది. నాకెందుకో అనుమానంగా ఉంది. భయమేస్తుంది అత్తయ్య. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు లేవే. అనుమానంగా ఉంది, భయంగా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదంటావేంటే? ఏదో తన మనసుని ఇబ్బంది పెడుతున్నట్టుంది. లేకపోతే తను అలా ఎందుకంటుంది? అయితే ఊరి మీద పడి వెతకండి. కారణం లేకుండా మొహాలు మార్చుకుంటే మనం ఏం చేస్తాం? చాతగాని తన దగ్గర పెట్టుకొని ఎదిగే వాళ్ల మీద పడి ఏడిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? చెడు సావాసాలు పట్టి చెడ్డ పనులు చేస్తుంటే ఎవరు ఆపుతారు? ఒకసారి 2 సార్లు కింద పెట్ట మీద పెట్ట అంటుంటే ఏడ్చే ఓపిక ఉండదు, చావు మీద నమ్మకం ఉండదు అంటారు. అవతల అమ్మాయి భయపడుతుంటే అలా తలా తాకా లేకుండా మాట్లాడతావేమిటే? ఆ భాగీరథ్ దగ్గరికి ఏమైనా వెళ్ళిందంటారా? వెళ్ళిందేమో, ఎవరికి తెలుసు? ఫోన్ చేస్తే అది అక్కడికి వచ్చిందని చెప్తారా? ఎలా అత్తయ్య? స్వర్ణ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? వెళ్ళి సోద అడిగిరా. నాన్న సాకేత్, స్వర్ణ ఇంట్లో లేదురా. లేదా? అదే వస్తుందిలే, కంగారు పడ్డం దేనికి? కంగారు లేకుండా ఎలా ఉంటుందిరా? ఆ భాగీరథికో లేకపోతే స్వర్ణ ఫ్రెండ్స్కో ఫోన్ చేసి అడుగు. రేయ్, క్లబ్కి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేయి. You have dialed is currently switched off. ఆవిడ గారి నంబర్ స్విచ్డ్ ఆఫ్. హలో, స్వర్ణ అక్కడుందా? ఇంట్లో లేదా? లేకనే అడిగేది. రాత్రి అది ఫోన్ చేసి బాయ్ మళ్ళీ మనం ఇక కలవేమో అంది.
నాకు డౌట్ వచ్చి అడిగా, తనేదో బాధపడుతుంది, చాలా డిసప్పాయింట్ గా ఉన్నట్లు అనిపించింది. చాలా డిసప్పాయింటెడ్గా ఉందా? ఏమిట్రా ఏమంటుంది? తనతో చాలా డిసప్పాయింటెడ్గా మాట్లాడిందట. చెప్పానా అది మునిపట్ల లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది అని. అదే నా భయం అత్తయ్య గారు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడో ఉండి కావాలని మనల్ని బెదిరిస్తుంది. బెదిరిస్తుందో, మాట్లాడదలుచుకోలేదో, లేకపోతే తెగిస్తుందో ఎవరికి తెలిసే. ముందు జాడ తెలుసుకోవాలి. అమ్మమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు సీత. అమ్మమ్మ గారు. సీత, స్వర్ణ కనపడటం లేదు. అక్కడికేమైనా వచ్చిందా? కనపడ్డం లేదా? అవును, పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఇటు వెళ్ళింది. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. లక్ష్మి ఇక్కడంతా భయపడుతున్నారు. అక్కడికేమైనా వచ్చిందా? మీరు కంగారు పడకండి అమ్మమ్మ గారు, అది ఎక్కడికి వెళ్ళి ఉండదు. మేము అక్కడికి వస్తున్నాము. ఇక్కడంతా ఆందోళనగా ఉన్నారు. త్వరగా రండి సీత. ఏమైంది సీత? రఘు, అర్జెంటుగా మనం అమ్మమ్మ గారింటికి వెళ్దాం పదా. ఎందుకు? స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోయిందంట. సరే పద. ఇల్లంతా ఇంకోసారి వెతికి చూద్దాంరా. ఊరుకో అమ్మా, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు తాతయ్య. హలో, స్వర్ణ వచ్చిందండి? అక్కడికి వెళ్ళలేదట. అమ్మమ్మ గారు ఏమైంది? స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది? ఏమోనే, అది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఎవరికి ఫోన్ చేసినా మాకు తెలియదు అంటున్నారు. ఇది భయపడుతుంది. ఈయన గారు ఇంకా భయపెడుతున్నారు. ఏ అకైత్యం చేసుకోవడానికి వెళ్ళిందో అంటున్నారు. గొడవ ఏమైనా జరిగిందన్నానమ్మా? నిన్న అక్కడ జరిగిందే, మళ్ళీ ఏం జరగలేదు. నువ్వు అది ఏమైనా గొడవ పడ్డారా? లేదో దినా. పైగా పొద్దు నేను బయటికి వెళ్ళేటప్పుడు నిండా ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఏమైందో, ఎక్కడికి పోయిందో, ఏం చేసుకుంటుందో. ఎడమ కన్ను కూడా తెగదురుతుంది. ఆ మాటలే వద్దంటున్నాను. అది చాలా పిరికిది. అలాంటి పనులేమీ చేసి ఉండదమ్మమ్మ గారు. తెగింపుకొస్తే పిరుగుతనం ఏందమ్మా? మావయ్య గారు, దయచేసి భయపడే మాటలు మాట్లాడకండి. ఒక్క నిమిషం ఉండండి, నేను వాసంతి వాళ్ళకి ఫోన్ చేస్తాను. నేను చేశాను దినా. అది ఏదేదో ఆగుతుంది. చాలా డిసప్పాయింటెడ్గా ఉంది, బాగా డిప్రెషన్లో ఉంది అని ఏదేదో చెప్తోంది. అయ్యో, మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. దానికి అలాంటి పనులు చేసే ధైర్యమే లేదు. మనల్ని బెదిరించడానికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి ఉంటుంది. నేను అదే అంటున్నాను. నేను అదే అనుకున్నా అని మనం తన కోసం వెతకకుండా ఉంటే, ఇదేనా నా మీద వాళ్ళకున్న ప్రేమ అని ఫీల్ అయి జీవితం మీద విరక్తి కలిగితే కన్ను మూయటానికి రెప్పపాటు చాలు. ఏంటి తాతయ్య నువ్వు? సీత అన్నట్టు బెదిరింపే అయితే తన ఆచూకీ తెలిపే ఏదో ఒక క్లూ ఇంట్లో ఉంచే వెళ్తుంది. ముందు ఇల్లంతా వెతుకుదాం. అన్నయ్య చెప్పేది కరెక్ట్.
వెతుకుదాం. నువ్వు అట్టెళ్ళు.